సంపద తెలిపారు. తదుపరి కార్తీక మాసకాలంలో చేయి దీపారాధన. కార్తీక మాసకాలంలో ఆచరించు స్నానం మనకి ఎంతటి ఫలితం ఇస్తుందో కార్తీక మాసకాలంలో మనము తెలిసో తెలియక చేసిన దీపారాధన కూడా అంతే ప్రాముఖ్యత అనేది ఇస్తుంది. ఎప్పుడు కూడా మనం దీపారాధన గురించి తెలుపుతున్నాము అంటే ఖచ్చితంగా మనకి గుర్తుకు రావాల్సింది కుబేరుడు వారి యొక్క వృత్తాంతం. ఎందువల్ల అంటే మనం ఈ వృత్తాంతాన్ని ప్రతినిత్యము కూడా తెలుపుకుంటున్నాము కదా అని సందేహం రావచ్చును. కానీ ప్రతినిత్యము కూడా తెలుపుకున్న మన నిత్య జీవితంలో ఇది ఒక భాగంగా కానవస్తుందనే నెపంతోనే ఈ యొక్క వృత్తాంతాన్ని మనం పదే పదే ఉదాహరించడం అనేది జరుగుతుంది. ఏ విధముగా అంటే పూర్వమున కాంపీల్య నగరమున యజ్ఞదత్తుడు అనే ఒక సదోత్తముడు ఉండేవాడు. యజ్ఞదత్తుడికి గుణనిధి అనే ఒక పుత్రుడు జన్మించాడు. జన్మించిన ఎడల గుణనిధి యవ్వన వయస్సుకు రాగానే దుస్సంగత్య భరితుడయ్యాడు. ఆ విధముగా సాక్షాత్తు పితృ సమానుడైనటువంటి తన తండ్రి చేత అతడు ఇంటి నుండి బయటికి వెళ్ళగట్టగలిగాడు. అంతటి ద్వేషపూరితంగా అతడి దుస్సంగత్యం అనేది కొనసాగింది. ఇలా ఎప్పుడైతే తన తండ్రి నుండి రావాల్సిన సంపద అంతా కూడా అతడికి రాకుండా నిలిచిపోయిందో గుణనిధికి ఆకలి దప్పికలు అనేవి ఏర్పడ్డాయి. అప్పటి వరకు కూడా తన తండ్రి సంపాదిస్తుందంతా కూడా అతడు స్వీకరించి ఆ సంపాదనతోనే అనేకమైనటువంటి వ్యభిచార వ్యసనాలన్నిటినీ కూడా అతడు అనుభవిస్తూ ఉండేవాడు గుణనిధి. అలా తన తండ్రి వద్ద నుండి ఎప్పుడైతే సంపద నిలిచిపోయిందో ఆకలి దప్పికలు అనేవి ప్రారంభమయ్యాయి. కడుపులో ఉన్న జఠరాగ్ని అనేది అతన్ని దహించి వేస్తూ ఉన్నది గుణనిధిని. ఇలా జరుగుతున్న తరుణంలో ఆనాడు కార్తీక మాసము పౌర్ణమి శుభతిథి. శివభక్తులు అటుగా వెళుతూ శివ శివ అంటూ వెళుతున్నారు. భక్త సందోహముగా యొక్క ప్రాంగణం అంతా మారింది. అంతటి శివభక్తులలో ఒకడిగా గుణనిధి కూడా ఆ భక్తుల యొక్క గుంపులో చేరి శివాలయమునకు బయలుదేరి వెళ్ళాడు. ఈ విధముగా వెళ్ళి అచట స్వామివారి యొక్క ప్రసాదాన్ని జనులందరూ కూడా స్వీకరించారు. ఇతడు కూడా అంతటి గుంపులో వెళ్ళి ప్రసాదాన్ని అందించే లోపు అంతటి ప్రసాదాన్ని తస్కరించి శివాలయమునకు సమీపమున ఉన్న ఒక గృహలోకి వెళ్ళి ప్రసాదాన్ని భుజించకపోయాడు. ఈ యొక్క భుజించుకున్న సమయంలో ఒక భటుడు ఇతన్ని వెంటాడాడు. సరిగ్గా అతడి తత్వం నందు అక్కడ ప్రస్ఫుటించే సమయాన ప్రసాదాన్ని భుజించే సమయమున ఒక్కసారిగా శరీరం అనేది జలధరిస్తుందనే నెపముతో తన యొక్క తత్వాన్ని ప్రస్ఫుటించే విధముగా తన యొక్క ఉత్తరీయమునకు ఉన్న అంచుని ఒక కొసగా ఒత్తుగా చేసి దీపారాధన అనేది చేయసాగాడు. అలా దీపారాధన వెలుగులలో అక్కడ ఉన్న పరమశివుని యొక్క లింగాకృతితో కూడిన మూర్తి అతడికి సాక్షాత్కరించింది. దీప వెలుగులలో అతడికి నెలకొని ఉన్నటువంటి అజ్ఞానం అనేది పారద్రోలగలిగి పరమేశ్వరుడి యొక్క జ్ఞానతత్వం అనేది కలిగింది. ఈ వెంటనే అతని వెంబడించి ఉన్న భటుడు అతడి శిరస్సు యందు మోది వెంటనే అతడు అక్కడ సంహరింపబడ్డాడు గుణనిధి. అలా అతడు మరణించే సమయమున అతడు తెలుసో తెలియక చేసిన దీపారాధన వెలుగుల్లో పరమశివుణ్ణి వీక్షించడం చేత అతడి జన్మ అనేది చరితార్థం అయ్యింది. ఇంకా ఏ విధముగా అంటే అతడి జన్మ అనేది ఇంకా మరుసటి జన్మలో కళింగ దేశపు రాజయోగు అరిందముడి ఇంట దాముడిగా అతడు జన్మించాడు. అందుకనే పూర్వజన్మ ఫలం అనేది ఎప్పుడూ కూడా జీవుడిని వెంటాడుతూ ఉంటుంది. అతడి యొక్క పూర్వజన్మ వృత్తాంతంలో చివరి దృశ్యము ఈశ్వరుని యొక్క సాక్షాత్కారం అనేది అతడికి లభించడంతో ఈ యొక్క అరిందముడి ఇంట దాముడిగా అతడు జన్మించాడు. అరిందముడు కూడా ఎంతో ధర్మబద్ధంగా కళింగ దేశాన్ని అంతటినీ కూడా పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే అరిందముడు ఇంకా కొంతకాలమునకు నిర్యాణం అనేది పొందాడు. తదుపరి ఇంకా దాముడు రాజ్య పగ్గాలను అందుకున్న నాటి నుండి కూడా దాముడిలో ఎప్పుడూ కూడా శివభక్తి అనేది ఉండేది. ఎందువల్ల అంటే అతడి పూర్వజన్మ యొక్క ఫలం చేత, ఆ యొక్క శివభక్తి ఫలం చేత రాజ్యంలో అనేకమైనటువంటి శివాలయాలనేవి అతడు నిర్మాణం చేయదలిచాడు. ఈ యొక్క శివాలయాలను నిర్మించడమే కాకుండా వాటి అవసరమైనటువంటి పోషణ, భూ వసతిని అన్నిటినీ కూడా ఏర్పరిచి సమస్తమైనటువంటి సౌకర్యాలను కూడా చేకూర్చాడు. అలా చేసిన తరుణాన
కార్తీక మాసం ఎప్పుడు వచ్చినా కూడా ఈనాడు మనం ఏ విధంగా అయితే పురాణ శ్రవణాన్ని ఇక్కడ మన మండపాక బాలగణపతి స్వామి వారి దేవాలయం వద్ద ఏర్పరచుకున్నామో, సరిగ్గా అంతటి దాముడు కూడా కళింగ దేశమున తాను నిర్మించిన శివాలయాలందు పురాణ శ్రవణాన్ని ఏర్పాటు చేయదలిచేవాడు. ఆ విధముగా జనులందరినీ కూడా ధర్మ మార్గం వైపుగా నడిపించగలిగేవాడు. పురాణ శ్రవణము ద్వారా జనులలో ధర్మతత్వాన్ని పెంపొందించగలిగేవాడు. అనగా ఏది మంచి, ఏది చెడు, ఏది పాపము, ఏది పుణ్యము, ఏది ధర్మము, ఏది అధర్మము అన్న విచక్షణ జ్ఞానాన్ని జనులందరిలో కూడా ఈ యొక్క పురాణ శ్రవణ పఠన కార్యక్రమాన్ని ఏర్పరచడం ద్వారా అతడు జనులందరిలో మార్పు తీసుకురాగలిగాడు. తద్వారా దేనిని పట్టుకుంటే ధర్మ మార్గంలో వెళ్ళగలం, దేనిని విడిచిపెడితే అధర్మాన్ని పారద్రోలగలం అన్న స్పష్టత అనేది వాళ్ళందరికీ కూడా ఏర్పరచగలిగాడు. ఆ యొక్క ప్రభావం చేత రాజ్యంలో ప్రజలందరూ కూడా ధర్మ మార్గంలో నడిచేవారు. ఇంకా ధర్మ మార్గంలో నడిచే వాళ్ళందరూ కూడా ధర్మతత్వానికి ప్రతీకగా అనేకమైనటువంటి దాన ధర్మాదులు అనేవి చేస్తూ ఎవరికి వారుగా భగవంతుణ్ణి ఆరాధించేవారు. ఆ విధముగా కొంతకాలమునకు దాముడు కూడా నిర్యాణం అనేది పొందగలిగాడు, శివ సాయుధ్యాన్ని పొందాడు. మరుసటి జన్మలో అతడు బ్రహ్మగారి ఇంట ముని మనముడుగా వైశ్రవణుడిగా జన్మించగలిగాడు. వైశ్రవణుడిగా జన్మించి కూడా అతడి పూర్వజన్మ ఫలం దాముడు. అలా ఆ యొక్క ఫలము చేత శివభక్తితో అతడు జన్మించిన నాటి నుండి కూడా శివశివ శివశివ అంటూ శివుని యొక్క తపస్సు చేయగలిగాడు. శివుని యొక్క తపస్సు చేసిన తరుణాన పరమశివుడు ఎప్పుడూ కూడా స్మరించినంతనే సకల పాపములను కూడా హరించేవాడు హరుడు అన్న ప్రకటితముగా అంతటి పరమేశ్వరుడి యొక్క నామస్మరణలో ఉండేది ఈ యొక్క వైశ్రవణుడికి అనుగ్రహింపదలిచాడు. ఈ వైశ్రవణుడా, నీకు ఏ వరము కావాలో కోరుకొనుము అనగా అతడు ఏమీ కూడా మాట్లాడక మౌనం వహించదలిచాడు. ఇంకా అతడి యొక్క భక్తిని మెచ్చి పరమశివులు వారే తనదైన అనుగ్రహాన్ని ప్రసాదించి నీవు ఈనాటి నుండి కూడా సకల ఐశ్వర్యములకు అధిపతిగా నిలుస్తావు, అలకాపురి యొక్క రాజ్యానికి నీవు తత్కారణ ఫలితంగా నియమితుడవుతావు, నీ ద్వారా జనులందరికీ కూడా సకల సంపదలు కూడా అవగతమవుతాయి అంటూ పరమేశ్వరుడు వారు అతడికి వరాన్ని ఇచ్చారు. ఇంకా తదుపరి అతడి యొక్క మాయా దృష్టి చేత పార్వతీమాత ఇచ్చిన శాప ఫలం చేత అతడు కుబేరుడు అనే నామధేయంతో సృష్టికి వ్యక్తమయ్యాడు. ఆ విధముగా కుబేరుడు వారు ఎప్పుడూ కూడా అలకాపురి పట్టణం నందు కైలాస నగరముకు సమీపముగానే కొలువుదీరి ఉంటారు. అందుకనే ఈశ్వరుడు ఎప్పుడూ కూడా సకల ఐశ్వర్య ప్రదాయకుడు. మనం ఎటువంటి తత్వాన్ని అనుసరించినా అందులో ఎందు ధర్మం అనేది ఉన్నట్లయితే, సత్యతత్వం అనేది ఉన్నట్లయితే ఈశ్వరుడు కుబేరుడికి తెలుపుతాడు, ఈ కుబేరా, ఇతగాడు ధర్మ మార్గంలో ఉన్నాడు, సత్యాన్ని అనుసరిస్తూ ఉన్నాడు, ఇతడి దీనా వ్యవస్థ నుండి నీవు పారద్రోలగలిగి తత్కాల ఫలితంగా ఇతడికి అన్నీ కూడా సమకూర్చమంటూ కుబేరుడికి తెలుపుతారు. ఆ విధముగా కుబేరుడి యొక్క అనుకూలకపరమైనటువంటి సంకేతాలను అందించగలిగే శక్తి ఈశ్వరుడికి ఉన్నది. అందుకని ఈశ్వర సకలైశ్వర్య ప్రదాయక అన్న ప్రకటముగా ఈశ్వరుడు సర్వమును కూడా మనకి ప్రసాదింపదలుస్తూ ఉంటాడు. ఈ విధముగా కుబేరుడు వారి యొక్క వృత్తాంతం అనేది మనం ప్రతినిత్యము తెలుపుకుంటున్న యావత్ ప్రజలందరికీ శ్రేయస్కరము, సమస్త సృష్టికి కూడా శ్రేయస్కరము. ఎక్కడ ఈ వృత్తాంతం అనేది ప్రతినిత్యము కూడా చెప్పబడుతుందో అక్కడ సమస్తమైనటువంటి దారిద్ర్యాలు అనేవి పైదొలగి, అజ్ఞానం అనేది వైదొలగి, ధర్మ జ్ఞానం అనేది అంతటా కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ విధముగా కేవలం అతడు పూర్వజన్మలో తెలిసో తెలియక చేసిన దీపారాధన వలన వచ్చు ఫలితం అతడు బ్రహ్మగారి ఇంట సకల సంపన్నుడుగా కుబేరుడుగా అతడు ఆవిష్కరింపబడ్డాడు. అదే ప్రకృతముగా మనం భగవంతుడు మనకి ఇచ్చిన ఈ యొక్క ఇంద్రియములైనటువంటి కళ్ళు, నేత్రములు, చెవులు, కర్ణములు అన్నిటి కూడా మనం భగవన్నామస్మరణ చేస్తూ శివశివ అంటూ మనం పరమేశ్వరుని యొక్క భక్తి ధ్యానంతో ఒక్క దీపారాధన మనం చేసిన ఎడల కార్తీక మాస కాలం యందు అంతటి పరమేశ్వరుడు సంతుష్టుడయ్యి జనులు తెలిసో తెలియక చేసిన పాపములన్నీ కూడా భగభగా మండే అగ్నిలో పడి దూదిపింజ ఏ విధంగా అయితే నశిస్తుందో
అదే విధముగా మనం తెలిసో తెలియక చేసిన పాపరాశి అంతా కూడా నశింపదలుస్తుంది. అంతటి ప్రాముఖ్యత అనేది దీపారాధనకు ఉన్నది. అజ్ఞాన తిమిరాంధకారస్య, అజ్ఞానము అనే చీకట్లను పారద్రోలి జ్ఞానము అనే వెలుగులను మన జీవన గమనంలోకి తీసుకువస్తూ ఉంటుంది. అందుకనే దీపారాధన అనేది ఎక్కడైతే ప్రజ్వలింపదలుస్తూ ఉంటుందో అక్కడ అచ్చట సమస్తమైనటువంటి దారిద్ర్యములన్నీ కూడా వైదొలగి బృహదోత్కారకమైనటువంటి సంపత్తి అనేది వృద్ధి కలుగుతుంది. తద్వారా మన దేహం అనేది ఎప్పుడైతే సంపూర్ణ ఆయురారోగ్యాలతో విరాజిల్లుతుందో పరమేశ్వరుని యొక్క తత్వము కూడా సర్వత్రా కూడా ప్రసరింపదలుస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత అనేది కార్తీక మాస కాలంలో చేయి దీపారాధనకు అనేది ఉన్నది.